నిత్యత్వం అంటే మీరు దానిని లైట్గా తీసుకుంటున్నారేమో. నిత్యత్వం అంటే మీకు బాగా అర్థం అవటానికి చెప్తాను. యుగయుగాలు, తరతరాలు లేదా నిత్యత్వం అంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఒక పక్షి ఉందని చెప్పాను. ఒక చిన్న పిచ్చుక తీసుకుందాం. ఆ పిచ్చుక అరేబియా ఎడారిలో ఉన్నటువంటి ఎడారిని తీసుకొని కొంచెం మన భారతదేశంలో ఉన్న హైదరాబాద్కి వచ్చి ఆ ఇసుకని తన నోటితో పడేయాలి. ఇక్కడ నుండి అరేబియా ఎడారికి కొన్ని వేల కిలోమీటర్లు. అందులో పిచ్చుక తన నోటితో ఎంత తీసుకుంటుంది? ఇసుక ఇంతే తీసుకుంటుంది. అలా ఈ ఎడారిలో ఉన్నటువంటి ఇసుకను తీసుకొచ్చి భారతదేశంలో ఒకసారి పడేసింది. మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ కొద్ది ఇసుక తీసుకొని మళ్ళీ వచ్చి పడేసింది అనుకోని. ఇలా ఆ పిచ్చుక ఆ ఎడారి అంతా, ప్రపంచంలో అతిపెద్దదైన అరేబియా ఎడారినంతా కూడా ఖాళీ చేయటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఆలోచన చేయండి. కొన్ని వేల లక్షల సంవత్సరాలు పడుతుంది. ఎడారి నేను అనేది చిన్న గంప కాదు. కొన్ని వేల కిలోమీటర్లు ఉన్నటువంటి ఇసుకను ఒక పిచ్చుక తీసుకొని ఎత్తుకొని మరో దేశంలో పడేయటానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. అన్ని లక్షలు సంవత్సరాలు పట్టిన నిత్యత్వంలో అది 1% కూడా కాదని మీకు చెప్పాను. అంటే యుగయుగాలు తరతరాలని బైబిల్ గ్రంథం దేని గురించి అయితే చెప్పుతుందో, ఆ యుగయుగాలు తరతరాల్లో ఇది కనీసం ఈ పిచ్చుక తీసుకెళ్ళి వేరే దేశంలో పడేసినటువంటి ఇసుక పడేయటానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టిన అది యుగయుగాలు తరతరాల్లో కనీసం 1% కూడా కాదంటే మీరు ఆలోచన చేయండి. యుగయుగాలు తరతరాలంటే ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుందో. కాబట్టి ఈ జీవించేటువంటి జీవితము మనము దేని కొరకు జీవించాలంటే తిరిగి జీవింపబోచున్నటువంటి ఆ యుగయుగాలు తరతరాల కొరకు మనం దానిపైన ఫోకస్ చేయాలి. హల్లెలూయా. ఇలాగే ఐన్స్టీన్ అనబడినటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త ఒకరోజు ట్రైన్ ప్రయాణం చేస్తూ ఎక్కడికో వెళ్తున్నాడంట. అప్పటికి ఆయన చాలా ఆవిష్కరణలు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకి గుర్తింపు ఉంది. అందరిని అడుగుతున్నట్టుగానే ట్రైన్ కండక్టర్ వచ్చాడంట. ట్రైన్ కండక్టర్ వచ్చి ఐన్స్టీన్ చూడంగానే ట్రైన్ కండక్టర్ ఐన్స్టీన్ గుర్తుపెట్టాడు. ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మో మా ట్రైన్లో ఐన్స్టీన్ అనబడిన శాస్త్రవేత్త ఎక్కాడని అందరూ గుర్తుపట్టాడు. అందరిని అడిగినట్టుగానే ఐన్స్టీన్ని అయ్యా మీ టికెట్ ఏదయ్యా అని అడిగాడు. ఆయన సరే ఇదిగో ఇస్తానని జేబులో చేయబెట్టాడు. జేబులో దొరకలేదు. పై జేబులో చేయబెట్టాడు, అక్కడ దొరకలేదు. బ్యాగ్లో పెట్టాడు, అక్కడ దొరకలేదు. ఈయన ఇక టెన్షన్ పడుతున్నాడు. ఈ టెన్షన్ని చూసినటువంటి టికెట్ కలెక్టర్ ఏమన్నాడంటే, అయ్యా చాలా గొప్ప శాస్త్రవేత్తవి, నీవు టికెట్ ఖచ్చితంగా తీసుకున్నావు, నేను నమ్ముతా. కాబట్టి నువ్వు చూపించాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు టికెట్ ఏమి నాకు చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా గొప్ప శాస్త్రవేత్త కాబట్టి ఆయనని కించపరిచాడు అనుకో ఈయన ఉద్యోగం పోతుంది. అందుకని నువ్వు టికెట్ చూపించాల్సిన అవసరం లేదు, నీకు ఫైన్ కూడా రాయను, కావాలంటే నీ ఫైన్ కూడా నేనే కడతానే, వేరే భోగికి వెళ్తా ఉన్నాడు. కానీ ఆయన ఇంకా ఆ మాట చెప్పినాక కూడా ఐన్స్టీన్ ఈ జే ఎత్తుకుతున్నాడు, ఈ జేబు ఎత్తుకుతున్నాడు, ఆ జేబు ఎత్తుకుతున్నాడు, ఆ బ్యాగ్ ఎత్తుకుతున్నాడు. ఇక అట్లా కాదని లేచి నుంచొని ఆయన కింద సందులో దూరి సందులో కూడా ఎత్తుకుతున్నాడు. ఆయన కింద దిగి వంగి ఎత్తుకుతుంటే ఈ టికెట్ కలెక్టర్ ఇంకా టెన్షన్ అయ్యి అయ్యా వద్దు, అసలు టికెటే వద్దు, నువ్వు తీసుకున్నావు, నేను నమ్ముతున్నా, దీని గురించి ఎతకకనని అన్నా కూడా ఆయన ఎతుకుతూనే ఉన్నాడు. ఇలా ఎంతసేపు ఆయన వద్దు చూపించకన్నా కూడా ఈయన ఎతుకుతూనే ఉన్నాడు. ఇక ఐన్స్టీన్ పట్టబడలేక ఆయన చెప్పిన మాట ఏంటిదంటే, నీకు టికెట్ చూపించాలని నేను ఎతకటం లేదు, అందులో నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడ రాస్తుందంట. ఏ అడ్రస్కి వెళ్ళాలో, ఏ చోటుకి వెళ్ళాలో ఈనాడు ఉన్నట్టుగా ఆనాడు గూగుల్ మ్యాప్ లేవు కాబట్టి ఆ టికెట్ మీద ఆయన ఏ అడ్రస్కి వెళ్ళాలో రాసుకున్నాడు. ఇప్పుడు ఆ టికెట్ పోయింది. ఈయన ఏ స్టేషన్లో దిగాలో తెలియదు, ఏ ఊరికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అందుకని కంగారు పడుతూ ఎతుకుతున్నాడు. ఇది మనలో కొంతమందికి హాస్యాన్ని కలిగించింది, కానీ ఇదే వాస్తవం. ఈరోజు మనం చనిపోయినాక ఎక్కడికి వెళ్తామనేది మనకి తెలియకపోతే మనల్ని చూసి దేవుడు కూడా అలాగే నవ్వుతాడు. చూడండి బాబు పిచ్చోళ్ళు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా ఈ భూమి మీద ఉంటున్నారని దేవుడు కూడా మనల్ని చూసి అలాగే నవ్వుతాడు.
అందుకని మనము జీవించేటువంటి ఈ జీవితం దేని కొరకంటే తిరిగి జీవింపబోతున్నటువంటి ఆ జీవితం కొరకు ఇదొక చిన్న ట్రయల్ లాంటిది. ఎలాగైతే క్రీస్తు ఆదివారపు దినాన లేపబడి ఉన్నాడో, యేసు క్రీస్తు ప్రభువారు తన రెండవ రాకడలో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన తిరిగి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మీద నమ్మి విశ్వసించిన వారందరూ కూడా తిరిగి ఒకానొక దినాన్న లెగుస్తారు. అది చనిపోయినా సరే, బ్రతికినా సరే. చనిపోయిన మరణము పునరుద్ధానం ముందు పనికిరాదు. మరణం అనేది ఆయన ముందు ఒక చిన్న గడ్డిపూస లాంటిది. చనిపోయిన వారందరూ కూడా తిరిగి లేపబడతారు. ఆయనతో పాటు యుగయుగాలు తరతరాలు ఉంటారు. అయితే ప్రశ్న, మనము లేపబడతామా? నిజంగానే ఆయన లేపబడ్డాడు, బాగానే ఉంది. కానీ మనము లేపబడతామా? ఆయనతో పాటు యుగయుగాలు తరతరాలు జీవిస్తామా అనేటువంటిది ప్రశ్న. ఈ భూమి మీద మీరు సంపాదించుకోవద్దు, లేకపోతే దాని కొరకు దీని కొరకు ప్రయాసపడొద్దు అన్నది నా ప్రశ్న కాదు, నా ఉద్దేశం కాదు. కానీ మీరు ఏ కార్యము చేసినా ఒకవైపు ఒక కేంద్రీకరించండి. అంటే తిరిగి నేను ఒకానొక దినాన లేపబడబోతున్నాను. నాదేంటిది? నా తర్వాతి జీవితం ఏంటిది? నా తర్వాతి జీవితం పరలోకానికి వెళ్ళగలుగుతామా లేదా అనేది మనం ఎప్పుడు ఒక ఆలోచన దాని మీద వేసి ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభువారే తిరిగి లేపబడలేదు అనుకోండి, పరలోకమే లేదు అసలు. క్రీస్తు ప్రభువారు లేపబడ్డాడు కాబట్టి పరలోకం అనేటువంటిది, నరకం అనేటువంటిది మనకు ఉంది. కారణం, మనమందరం కూడా తిరిగి జన్మించబోతున్నాం. అయితే క్రీస్తు ప్రభువారు ఆయనే తిరిగి వచ్చి మనలందరినీ కూడా తీసుకొని వెళ్తాడు. ఈ విషయం కూడా చిన్న విషయం కాదు. ఆయన తిరిగి వచ్చి మనల్ని అందరినీ తిరిగి లేపుకొని తీసుకువెళ్ళటం అనేది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఏదైనా ఒక అతిథి ఉన్నాడండి, ఒక అతిథి ఉన్నాడు, లేకపోతే ఒక గెస్ట్ మీ ఇంటికి రావాలనుకుంటున్నాడు. ఓ విజయవాడ నుంచో వైజాగ్ నుంచో మీ ఇంటికి రావాలి. ఈ వచ్చేటువంటి గెస్టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగాడు. ఈరోజు మనకి బాగా మనందరం తెలివి బాగా ముదిరింది కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ నుండి వెళ్ళి మళ్ళీ తీసుకురావడానికి పెట్రోల్కి అదే ఖర్చు అవుతుందని వెంటనే క్యాబ్ బుక్ చేస్తాం. అవునా కాదా? ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ తీసుకురావడానికి అదే పైసలు అవుతాయి, అదే పైసలతో క్యాబ్ బుక్ చేయొచ్చని క్యాబ్ బుక్ చేస్తాం. లేదంటే ఈ పలానా బస్ ఎక్కి రమ్మంటాం. లేదు, ఆయన మీద బాగా గౌరవం ఏర్పడితే, చాలా పెద్ద వ్యక్తి వస్తానంటే ఖచ్చితంగా రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆయనని ప్లాట్ఫామ్లోనే రిసీవ్ చేసుకుంటాం. అవునా కాదా? హల్లెలూయా. ఆ ఉండే హోదాని బట్టి మనం రిసీవింగ్ చేసుకుంటాం. ఆయన గొప్ప వ్యక్తి, చిన్న వ్యక్తి, సామాన్యుడు అనేటువంటి దానిని బట్టి మనం ఆయనని స్వాగతిస్తాం, రిసీవ్ చేసుకుంటాం. అయితే ఎంత గొప్పవాడైనా సరే మనం మాత్రం ఆయన ఇంటికి వెళ్ళి అయితే రిసీవ్ చేసుకోం కదా. ఇప్పుడు ఒక చాలా గొప్ప వ్యక్తి నాయకుడు వస్తున్నాడండి. ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దిగితే అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకుంటాం. కానీ ఉండండి అయ్యా, మీరు విజయవాడలోనే ఉండండి, నేనే విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి నేను తీసుకొస్తా అని ఏ ఒక్కరు పని పట్టుకొని అయితే వెళ్ళరు. ఇక్కడెక్కడో కాడో దిగితే మాత్రం తీసుకొస్తాం. కానీ క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను కనుక మనం గమనించినట్లయితే, ఆయన నిజానికి ఒక పిలుపు పరలోకం నుండి పిలిస్తే ఈ భూమి మీద ఉన్న వారందరూ కూడా ఎత్తబడతారు. మనమందరం కూడా ఆయన వద్దకు వెళ్ళిపోతాం. కానీ ఆయన దాన్ని ఇంకా అలా సమ్మతించటం లేదు. ఆయన చేసేటువంటి పని ఏంటిదంటే, లేదు, వీరు నా బిడ్డలు, వీరు నా గురించి ప్రార్థన చేశారు, వీరు నా నామాన్న నమ్మకించారు, వీరు నా నామాన్న బాప్తీసం తీసుకున్నారు, వీరు నా నామాన్న విశ్వసించారు. అందుకని నేనే వెళ్ళి వారి ఇంట్లో నుండి వారి భూమి మీదకి వెళ్ళి నేనే వారిని దగ్గర నుండి రిసీవ్ చేసుకుంటానండి. ఆయన అంత ప్రేమ కలిగి ఈ భూమి మీదకి తిరిగి రాబోతున్నాడు, వచ్చి మనలందరినీ తిరిగి తీసుకొని పోతున్నాడు. హల్లెలూయా. నిజానికి ఆయన దేవుడు కాబట్టి ఇటువంటి పనులు చేయకుండా ఓ చిటికి వేస్తే మనం అందరం ఎత్తబడే వాళ్ళం. కానీ కాదు, మన మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి. లేదు, నేనే వచ్చి వాళ్ళని దగ్గర నుండి తీసుకువెళ్ళాలని తిరిగి ఆయన మనందరి కొరకు కూడా రాబోతున్నాడు. కాబట్టి మనమందరం కూడా తిరిగి లేపబడినటువంటి జీవితం మీద కేంద్రీకరించాలి. దాని మీద మన జీవితం అంతా కూడా ఫోకస్ ఉంచాలన్నా అని చెప్పేసి ఇక మీరు తిండి ఆపేసి పని పాటలు మానేసేయాలనేది నా ఉద్దేశం కాదు. మీకు ఇంకా బాగా అర్థం అవటానికి రాకడమైపోయి కేంద్రీకరించి మీ పనులు మీరు ఎలా చేసుకోవాలో ఉదాహరణకి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా.
మనం ఓ రైల్వే స్టేషన్కి వెళ్తాం, ఓ ట్రైన్ ఎక్కాలని రైల్వే స్టేషన్కి వెళ్తాం. 10 గంటలకు రావాల్సినటువంటి ట్రైను ఆలస్యమై 10:30కి వస్తుంది అన్నారు అనుకోండి, లేకపోతే 11కి వస్తుంది అన్నారు అనుకోండి. మనము స్టేషన్ నుంచి అయితే వెళ్ళిపోము కదా, అక్కడే ఉంటాం. ఉండి 10:30 ఎప్పుడు అవుతుందని చూస్తాం. ఆ లోపు ఏం చేస్తామంటే వాటర్ బాటిల్ దాహం తీర్చుకోవడానికి వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి వెళ్తాం. 10:30 అయింది, అయినా ట్రైన్ రాలేదనుకోండి, ఇక అనౌన్స్మెంట్ మీకు రాలేదు. 10:30 అయిన తర్వాత అనౌన్స్మెంట్ రాలేదు. 10:40 అయింది, అయినా ట్రైన్ రాలేదు. 11 అయింది, అయినా ట్రైన్ రాలేదు. 11:30 అయింది, అయినా ట్రైన్ రాలేదు. కానీ లోపల మీకు కొంచెం ఆకలి అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ వెంటనే ఆ సమోసా దగ్గరకు అక్కడికో ఇక్కడికో వెళ్ళి ఆ సమోసానో ఇడ్లీ వడో తీసుకుంటారు. మళ్ళా తింటారు. తిన్నాక మళ్ళీ కొద్దిసేపు చూస్తారు, అయినా రావట్లేదు. ఇంకా కొద్దిసేపు చూస్తారు, అయినా రావట్లేదు. మళ్ళా టీ ఓడి వచ్చాడు అనుకో, ఓరు బాబు టీ అని అంటాం. నువ్వు టీ తాగుతూనే ఉంటావు, టిఫిన్ తింటూనే ఉంటాం, వాటర్ తాగుతూనే ఉంటాం. కానీ మన చెవు ఒకటి మాత్రం అనౌన్స్మెంట్ మీద ఉంటుంది. ఇప్పుడు ఏదైనా అనౌన్స్మెంట్ చేశారనుకో, ఇదిగో ఇదేనేమో ట్రైన్ అని తింటూనే ఉంటాం, త్రాగుతూనే ఉంటాం, మనం చేసే పనులు చేస్తూనే ఉంటాం, నుంచున్న వాళ్ళు నుంచున్నట్టే ఉంటాం, కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే ఉంటాం. కానీ అనౌన్స్మెంట్ రాగానే ఇది మన ట్రైన్ అయినా అని దానివైపు చెవు పెడతాం. ఇదే సిద్ధపడటం అంటే. మన పనులు మనం చేసుకుంటూ ఒక శ్రద్ధ ఆ రాకడపై పెట్టడమే సిద్ధపడటం అన్నమాట. హల్లెలూయా. అలాగని మీ పనులని మానేయటం అనట్లేదు. మీరు చేసేటువంటి ప్రతి పని చేస్తూనే మీ శ్రద్ధ మరొక వైపు కూడా పెట్టాలి. ఇదిగో ఇదేనేమో అనౌన్స్మెంట్, ఇదిగో ఇదేనేమో సమయం, ఇదిగో ఇదేనేమో ఎత్తబడేటువంటి సమయం, ఇదిగో ఇదేనేమో ప్రభు రాకడ సమయం అని ఇలా మరొక శ్రద్ధ ఆ రాకడ వైపు కూడా కేంద్రీకరించాలి. మన పనులు మనం చేసుకుంటూనే. అలా అని చెప్పి మనం రైల్వే స్టేషన్కి వెళ్తే ట్రైన్ లేట్ అయిందని అనౌన్స్మెంట్ మీదే ఫోకస్ ఉంచడానికి మనం వాటర్ తాగకుండా తిండి తినకుండా అయితే ఉండం కదా. మన పనులు మనం చేసుకుంటూ ఎలాగైతే దానిపై కేంద్రీకరిస్తామో ఇది కూడా అలాగే. కాబట్టి యేసు ప్రభు తిరిగి లేచాడనేది ఎంత 100% వాస్తవమో, తిరిగి ఆయన మనలందరినీ తీసుకొని వెళ్ళటానికి రాబోతున్నాడు అనేది కూడా అంతే 100% వాస్తవం. హల్లెలూయా. ఆయన లేపబడ్డాడని మనం అందరం విశ్వసిస్తున్నాం. కానీ మనము కూడా లేపబడతామనేది ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్న. కాబట్టి ఈ ఈస్టర్ అనేటువంటిది ఒక పండుగగా మీరు ఆచరించకండి. ఈ ఈస్టర్ అనేటువంటిది మనం ప్రతి ఆదివారం ఆచరించుచున్నదే. మనం ఎందుకు ఆదివారం ఆచరిస్తున్నాం అంటే ప్రతి ఆదివారం కూడా మనకి ఈస్టరే. ప్రతి ఆదివారం కూడా. అందుకే మీకు గుర్తుందో లేదో, మనము మాట్లాడేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు పునరుద్ధానపు దినాన్న అని నేను మీకు వాడతాను. సబ్బాతు దినం కాదు ఈరోజు, పునరుద్ధానపు దినం. సబ్బాతు దినం వేరు, పునరుద్ధానపు దినం వేరు. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు అయ్యా సబ్బాతు దినం అందు మేము ఈరోజు కూడుకొని ఉన్నామని ప్రార్థన చేస్తారు. సబ్బాతు దినం అంటే శనివారం కాదు మనం కూడుకునేది, ఆదివారం. ఈ ఆదివారపు దినము సబ్బాతు దినం కాదు, విశ్రాంతి దినం కాదు. ఆదివారపు దినాన ఎందుకు కూడుకుంటున్నామంటే ఆదివారపు దినాన ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆ తిరిగి లేచి ఉన్నాడు అనేది తిరిగి మళ్ళీ మనం గుర్తు చేసుకుంటూ మనం కూడా ఒకానొక దినాన తిరిగి లేపబడతామని ప్రతి ఆదివారం గుర్తు చేసుకోవడానికి ఆదివారపు దినాన మనం కూడుకుంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ఇది సంవత్సరానికి ఒకసారి గుర్తుపెట్టుకునేది కాదు. సంవత్సరానికి ఒకసారి అనౌన్స్మెంట్ మీద ట్రైన్ వెళ్ళేటువంటి వ్యక్తి, ఇదిగో నేను ఇప్పుడే అనౌన్స్మెంట్ వింటా, 10ంటికి అన్నాడు కదా, 10ంటికి అనౌన్స్మెంట్ అయితేనే వింటా, 11ంటికి వాడు అనౌన్స్మెంట్ చేస్తే విననంటే నష్టపోయేది మనమే. వాళ్ళు ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తే అప్పుడు వినాలి, అవసరం మనది. అలాగే ఎత్తబడటం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత. కాబట్టి ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి సంవత్సరము మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మన పనులు మనం చేసుకుంటూనే క్రీస్తు ఎలాగైతే లేపబడి ఉన్నాడో, లేపబడినటువంటి క్రీస్తు తిరిగి మరలా ఒకసారి మన యొద్దకు వచ్చి మనలందరినీ కొనిపోబోతున్నాడు. కాబట్టి ఆ కొనిపోబడేటువంటి గుంపులో నీవు నేను మనమందరం కూడా ఉండాలని, దానిపైన దృష్టించి దానిపైన మనం కేంద్రీకరించాలని ఇటు మాటలో నేను ముగించుచున్నాను. హల్లెలూయా.